మతాన్ని కూడా మతం కోణంలో చూడకూడదు. మత కోణంలో చూసేట్లయితే కోటేశ్వర గారు ఒక్క నిమిషం మన వినోద్ కుమార్ గారు వెళ్ళిపోతారు. ఆయనతో ఒకసారి ఫైనల్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే, వినోద్ కుమార్ గారు చూస్తున్నారు. ఇప్పుడు నిజంగానే కోటేశ్వర గారు చెప్పారు మత కోణంగా తీసుకోవద్దు, కానీ కొన్ని శక్తులు మన ఇక్కడి నుంచి కూడా ఇది చేసేయని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 2021లో బంగ్లాదేశ్కి ప్రధాని మోడీ వెళ్తుంటే ఎందుకు తిరస్కరించారు ఆ రోజు? కారణం ఏంటి? ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇటు ఆ దేశాలకు దగ్గర అవుతున్నప్పుడు ఈ ఇండియాకి దూరం అవ్వాలనే కాన్సెప్ట్ ఏమైనా ఉందా? కారణం ఏంటంటారు దీని గురించి? అంటే ఇప్పుడు వారు కోటేశ్వరరావు గారు అన్నట్టు కరెక్ట్. ఇప్పుడు మనం నైబర్హుడ్ పాలసీలో ఫెయిల్ అయ్యాం. నైబర్హుడ్ పాలసీ, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే మోదీ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా ఉండే, అంతకన్నా ముందు ఎలా ఉండే, స్లోగా ఇంప్రూవ్ అవుతున్నది, ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి. దానికి ఏంటి అని అంటే అఫ్కోర్స్ పాకిస్తాను 1000 కట్లు పెట్టి బ్లీడింగ్ చేస్తాము ఇండియాను డైరెక్ట్గా వార్లోకి వెళ్ళడం, అదొక పాలసీ ఉన్నది, అది నిజమే. అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. అఫ్ కోర్స్ చైనా కూడా మనకి యాంటీ ఇండియాగానే ఉంటుంది, ప్రో ఇండియన్ అయితే కాదు. ఎందుకు అని అంటే మనం అమెరికా గ్రూప్లో ఉండిపోయి చైనా ఆధిపత్యానికి లేకపోతే అభివృద్ధికి ఏదో అడ్డం పడుతున్నట్టు వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అది ఉన్నది కాబట్టి అది వేరే యాంగిల్. కానీ మన చుట్టుపట్టు ఉన్న చిన్న దేశాలను కనుక నైబర్హుడ్ పాలసీ కనుక సరిగా ఉంచుకుంటే, మామూలుగా అంతే కదా, ఇంట్లో గెలిచి రచ్చగెలిచాలి అనేది సామెత ఉన్నట్టు మన నైబర్హుడ్లో మనం గెలవలేకపోయాం. ఎందుకు జరిగింది అని అంటే ఒకటి బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ ఇండియా పర్టికులర్లీ మోదీ గారు ప్రదర్శించడం జరిగింది చాలాసార్లు. ఓకే, ఇప్పుడు మాల్దీవ్స్ తీసుకుందాం. ఆ గయ్యం అయితే ప్రెసిడెంట్ అయితే మన దగ్గరే ట్రైనింగ్ అయ్యి మన చదువుకుని ఇండియా మనిషి లెక్కనే ప్రెసిడెంట్గా అయ్యింది. మొన్న వచ్చిన అతను ఏంటంటే ఫస్ట్ స్లోగన్ ఏంటి, యాంటీ ఇండియా, ఇండియా గో బ్యాక్ అనే దాని మీదనే మళ్ళీ ప్రెసిడెంట్ గెలిచాడు. అంటే అంత మార్పు ఎలా వచ్చింది? ఓకే, అటువంటి అనేది ఏదైతే జరుగుతున్నాయో దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. చేసి మనం ఒక బిగ్ బ్రదర్గా ఉట్టిగా డిస్ప్లే చేయటం, ఏదో అమెరికా లెక్క, రష్యా లెక్క, చైనా లెక్క మనం అంత సూపర్ పవర్ అయిపోయాము, వీళ్ళంతా నథింగ్ అనే పద్ధతిలో కనుక కంటిన్యూ అయితే ఇంకా మనకు కొంతవరకు వ్యతిరేకం అవుతుంది. ఇప్పటివరకు దూరం అవుతున్నారు కొంత, కానీ వ్యతిరేకంగా కూడా తయారవుతారు. అందుకని మనకు కరెక్షన్ ఇంకా జటిలమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. నైబర్హుడ్ పాలసీలో కరెక్షన్ అనేది అవసరం ఉన్నది. అప్పుడే కానీ మనకు ఇంకేమైనా ఇప్పుడు అదొకటి. తర్వాత యాక్టివ్గా కూడా మనం కొన్ని పని చేయాలి. బంగ్లాదేశ్లో ఇది జరుగుతున్నదని మన వాళ్ళకు తెలుసు, కానీ ప్రీ ఆక్యుపైడ్ ఉండి మన విషయాలలో మొన్న ఎలక్షన్స్ దాకా అదంతా బిజీగా ఉండి అబ్కి బార్ ఇది 400 పారు అనే ఎలక్షన్స్లో బిజీగా ఉండటం వల్లనే కొంతవరకు అటెన్షన్ అటు తగ్గిపోయింది. సో దానివల్ల ఏమవుతుందని అంటే మనకు తెలిసినప్పుడు దానికి ప్రాపర్గా మనం కనుక అడ్వైజ్ కనుక ఇచ్చుండి యాక్షన్స్ కనుక స్టార్ట్ చేసి ఉంటే ఇంత ఫ్లేరప్ అయి ఉండకపోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనకు కొంతవరకు బంగ్లాదేశ్లో డెవలప్ అయిన పరిస్థితులు భారతదేశానికి ఎఫెక్ట్ ఇస్తాయి. ఓకే, బై ఆల్ మీన్స్ అని అంటే ఇప్పుడు పొలిటికల్గానైనా, ఎకనామికల్గానైనా, సోషల్గానైనా 71 వార్ జరిగినప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ మన దగ్గరికి వచ్చారు. ఇదే కనుక ఇన్స్టెబిలిటీ కంటిన్యూ అల్లలు ఎక్కువైపోయినప్పుడు ఇంకా చాలామంది ప్రయత్నం చేస్తారు. అదే గతంలో 1951లో ఆ బంగ్లాదేశ్లో మన ఇండియన్స్ ఉండేది దాదాపు 2.2 ఉండేది, ఇప్పుడు 1.3కి వచ్చింది. అంటే వలసలు వెళ్ళిపోతా ఉన్నారు. అంతే కదా, ఎక్కడ పోతుంటారు, మన దగ్గరికి వస్తారు. ఓకే, అందుకని ఇటువంటి అంత అంటే లాంగ్ టర్మ్ విజన్తో పాటు ప్రాక్టికల్గా ఏదైతే స్టెప్స్ తీసుకుంటున్నారో అది చాలా వరకు నైబర్హుడ్ కంట్రీ ఏదైనా, ఇప్పుడు బంగ్లాదేశ్ అయింది, మొన్నటి వరకు మనకు ఇప్పుడు శ్రీలంకతో అయింది, తర్వాత ఇప్పుడు అఫ్కోర్స్ మాల్దీవ్స్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వస్తే ఇప్పుడు భూటాన్ కూడా ఒకప్పుడు మనం ఎక్కడ ఏలుముద్ర పెట్టాం అక్కడ ఏలుముద్ర పెట్టేది, మనకు అంత 100% మనతో పాటు లేదు. డోక్లాం విషయంలో మనకు ఇండియాను ఇన్వైట్ చేసి ప్రొటెక్టర్గా మనం యాక్ట్ చేయలేకపోయినాం. అంటే కొంతవరకు మనకు నైబర్హుడ్ ఫారెన్ పాలసీలో కరెక్షన్ అవసరము, సరి అయిన పద్ధతిలో తీసుకోవాలి. అప్పుడే మనకు ఏమైందంటే మన అభివృద్ధి కూడా దెబ్బతింటుంది. అవును, మన ఇంట్లో 2 ఇండ్లు ఉన్నప్పుడు మనకేదో పెద్ద బంగ్లా కట్టుకున్నాము, సిమెంట్ కాంక్రీట్తో ఉన్నది, వాళ్ళది పూరి గుడిస్తే కాలుతుంది పోనీలి అంటే అలా కాదు. అందులో ఉన్న పొగ, అదేలో ఉన్న ఏదైతే వస్తాయో దానివల్ల మనం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు కాలాతీతం అవుతుంది. సో సార్ నిజంగా మరి ఈరోజు మరి మనం చూసుకుంటే